రేయ్ మిమ్మల్ని వదిలేస్తే మా ఊరు గురించి ఎక్కడైనా చెప్తారా? చెప్పండి. యమా ఏంటిది? మన ఊరి గురించి తెలిసిన వాడిని బయటికి ఎలా వదిలేస్తావు? మా ఊరిని వేరే చోటికి మార్చుకుందాం. తను పెళ్లికి ఒప్పుకుంది. యముడి మీద వేసిన ఒట్టు కన్నా వాళ్ళని చంపడం ముఖ్యం కాదు. ఇలా చూడండి రా, మిమ్మల్ని క్షమించేస్తున్నా. వెళ్ళిపోయాక ఊరు గురించి చెప్పాలనుకుంటే నేనే మిమ్మల్ని చంపుతాను. యముడిని తెలుసుగా? రేయ్ రేయ్ చెప్పండి. ఈ పెళ్లి అయిపోగానే మన ఊరిని వేరే చోటికి మార్చే ఏర్పాటు చెయ్యి. నీకోసం అడిగానని మాత్రం తప్పుగా అనుకోకు. నువ్వు అన్నావుగా 15 రోజులే అని. ఆ 15 రోజుల కోసమే అడిగాను. నన్ను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అర్థమైంది. పదరా. మావయ్య, తెల్లవారితే నీకు నాకు పెళ్ళి. నువ్వు సంతోషంగా వెళ్ళి నిద్రపో మావయ్య. నా కోసం వాళ్ళని క్షమించి వదిలేసినందుకు చాలా థ్యాంక్స్. ఎనీథింగ్ ఫర్ యూ బంగారు కోడి. గోదావరి, ఏం చేస్తున్నావు? పారిపోతున్నాను. పారిపోవటానికి ఇటెందుకు? దారి అటువైపు కదా. ఓ ఏంటి నగలు, బ్యాగు? చేతిలో అసలు డబ్బు లేదు. అందుకే దారి ఖర్చుల కోసం డబ్బులు కూడా తీసుకున్నాను. బ్రిలియంట్ కదా నేను. ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మమ్మ దగ్గర నాకు వాటా ఉందిగా. వాటా ఉంది. వెళ్లేదారంతా అడవి, ఎలుగు చిరుతలుంటాయి. డబ్బిస్తే వదిలేస్తాయా? ఇది నువ్వు తీసుకో. వెళ్దామా? వెయిట్ చేయి, చెప్తానుగా. హరీష్ అసలు ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు 15 రోజులు పరిచయం చెప్పి వెళ్ళిపోయాడుగా. వాడి గురించి ఎందుకు ఇప్పుడు? ఆ 15 రోజులకే నా కోసం వచ్చాడు కదా. వాడి గురించి నీకు తెలీదు. నేనెంత చీకొట్టినా సరే నా కోసం వస్తాడు. కానీ అటువంటి పని ఏమీ చెయ్యకూడదు అని అతి తెలివి ప్రదర్శించకుండా ఊరెళ్ళిపోమని నేను నాగ్గా చెప్పి పంపించేశాను. నేను చెప్పింది వాడికి క్లియర్గా అర్థమై ఉంటుంది.